న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినా అలాగే గంజాయి అమ్మినా తీసుకున్న చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి డీఎస్పీ పి హనుమంతరావు అన్నారు. శనివారం సత్తెనపల్లి పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాగన్నకుంట ప్రాంతంలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇల్లు తనిఖీ చేసి కాగితాలు సరిగా లేని పలు ద్విచక్ర వాహనాలు అలాగే ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా కాటన్ సర్చ్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సరైన పత్రాలు తీసుకువస్తే పోలీసులు పట్టుకున్న వాహనాలు తిరిగి వాహనదారులకు అప్పగిస్తామని తెలియజేశారు. లేని పక్షంలో సీజ్ చేసిన వాహనాలు కోర్టుకు పంపిస్తామని తెలియజేశారు. కాటన్ సెర్చ్లో సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పలువురు సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. సబ్ డివిజన్ ఆఫీసర్స్ మనతోటి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కమింగ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ ఉంది రేపు. సత్తెనపల్లి టౌన్ లో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రజల్ని అవేర్ చేసేదానికోసం, ప్లస్ ఇళ్లలో ఏదైనా వెపన్స్ అలాంటివి ఏమైనా పెట్టుకుంటారు అన్న ఉద్దేశంతో సెర్చ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ చర్చ్ లో భాగంగా మా సిబ్బంది ప్రతి ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా సుమారు 32 రికార్డ్లెస్ ఈ కనబడేటువంటి వెహికల్స్, అలాగే ఒక కారు, ఒక ఆటో మొత్తం సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిలో రికార్డ్స్ ఎవరైనా తదుపరి తీసుకొచ్చిస్తే చూసి పంపిస్తారు, లేదంటే ఖచ్చితంగా అన్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది దొంగ వెహికల్స్ కింద పరిగణించి. ఈ సందర్భంగా ఈ నాగన్నకుంట ప్రజలందరికీ కూడా ప్రెస్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, నాగన్నకుంటలో ఇప్పుడు కాదు, దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు కొంచెం నిలయంగా ఉంటుంది. ముఖ్యంగా గంజాయి తాగి ఎక్కువ చేయడం, అలాగే దొంగతనం చేసి వచ్చి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడాలు, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల క్రితం నేను ఎస్ఐగా చేసినప్పటి నుంచి కూడా నాగన్నకుంట అంటే ఒక స్పెషల్ ఉంది. ఆ ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. అయితే ఎలాంటి ఇల్లీగల్ వెపన్స్ కానీ ఏం దొరకలేదు. ముఖ్యంగా గంజా కూడా ఇక్కడ ఎక్కువ అమ్మేవాళ్ళు, అప్పుడు వాళ్ళైతే ఇప్పుడు లేరు. గంజా కోసం కూడా ట్రై చేశారు, గంజా అయితే దొరకలేదు. దయచేసి ఇప్పుడున్న ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏంటంటే, ఎవరు గంజాయి జోలికి పోవద్దు, గంజాయి అమ్మద్దు. చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, అలౌ చేయొద్దు అని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. అలాగే ఇక నుంచి టౌన్ లో ఇటు బస్సులో హెల్మెట్స్ లేకుండా వెళ్లే వాళ్ళని